ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మేషరాశి వారికి జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారాల వల్ల ఏ స్థితిగతులు ఎలా మారబోతున్నాయి, జూన్లో ఏ తారీఖుల్లో వీరు వ్యాపారం ప్రారంభం చేస్తే కలిసి వస్తుంది, అదేవిధంగా నూతన గృహాలు ఏర్పాటుకి శ్రీకారం చుట్టుకునేటువంటి అవకాశం ఉందా, సొంత స్థలాల్ని కానీ ఆకస్మికమైనట్టుగా వచ్చేటువంటి ధనం కానీ లభించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాల్లో మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక ముందుగా మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఇహ పూర్వం 2 నెలల నుంచి జరగక ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఏదైతే ఆటంకాలకు గురి చేస్తూ ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఖచ్చితంగా జూన్ మొదటి వారంలో పూర్తయిపోతుంది. అమ్మయ్య, ఇన్ని రోజులు కూడా నేను వేచి చూసినటువంటి పని పూర్తయింది, ఇక నుంచి నా జీవితాన్ని నేను ఎలా మలుచుకోవాలి అనేటువంటి విభిన్న కోణాల ఆలోచనలో మీరు ప్రారంభం అవుతూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి జూన్ మొదటి వారంలో మారడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అదేవిధంగా వీరు అనుకున్నటువంటి రంగాల్లోకి వెళ్ళడానికి ముందుగా పోటీతత్వం ఎక్కువగా ఉండడంతో కాస్త భయానికి లోనయ్యి నేను ఇది చేయలేను, నేను ఈ ఎగ్జామ్స్ రాయలేను, నేను కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు వద్దు, నేను కొంచెం దూరంగా ఉందాం అనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన మనసు చంచలంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక రాజకీయంలో ఉన్న వారికి మాత్రం జూన్ నెలలో అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. జూన్ నెలలో జనార్దన పెరుగుతుంది. మీకంటూ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులయ్యేటువంటి అవకాశం ఈ మేషరాశిలో రాజకీయ నాయకులకి జూన్ నెలలో అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక జూన్ 24 తర్వాత శ్రీకారం చుట్టుకోండి. అది కూడా కేవలం పేపర్ వర్క్ మాత్రమే చెయ్యండి తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా వ్యాపారాలు చేయొద్దు. మీరు చేసేటువంటి వ్యాపారానికి ఎంతవరకు పెట్టుబడి అవుతుంది, మనం ఏ వ్యాపారాన్ని ఏ స్థలంలో ప్రారంభం చేయాలి అనే నాంది మాత్రం 24 తర్వాత చేయండి. అద్భుతంగా వీరికి కాలం 2 కలిసి వస్తూ ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు జూన్ నెలలో ముట్టుకోకుండా ఉండడమేమో. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో మేషరాశి వారు జూన్ నెలలో శ్రీకారం చుడితే అధపాతాళానికి లోనవుతూ ఉంటారు. పైగా మీకు లభించేటువంటి ఈ హెచ్చుతగ్గులు ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది బాగుంటుందని 10 మంది చెప్పినా సరే వారి మాట నమ్మి పెడదామని పెట్టినట్లయితే కనుక నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సంగీత, సినీ, కళా పరిశ్రమ, సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతుంది. జూన్ 3వ వారం తర్వాత కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త స్నేహాల వల్ల మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. జూన్ నెలలో మేషరాశి వారికి అనుకూల వాతావరణం ఏర్పడటము, గురుడు బలస్థానంలోకి రావడం వల్ల మానసికమైన ప్రశాంతత లభించేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. రైతుల విషయానికి వస్తే పంటల నష్టం అనేటువంటిది ఎక్కువగా లభిస్తుంది. జూన్లో 2వ వారం దగ్గర నుంచి రైతు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ నెలలో వ్యాపారాలు ప్రారంభం చేయడానికి శ్రీకారం చుట్టమన్నాను. మీకు అనుకూలమైనటువంటి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఫ్రూట్స్కి సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, అదేవిధంగా బేకరీ ఐటమ్స్ కానీ మీకు బాగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. జూన్ నెలలో మేషరాశి వారు అనుకున్నటువంటి వాతావరణాలన్నీ కూడా తమకు అనుకూలించడం వల్ల మీ మీద మీకంటూ ఒక నమ్మకం ఏర్పడి నేను ఏదన్నా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ జూన్ 3వ వారం నుంచి ఏర్పడుతూ ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతూ కోర్టు వరకు వెళ్ళినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఆ ఫలితాలు ఏవి తేలవు. ఈ నెల కూడా కోర్టులో నిరుత్సాహమైనటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తాత ముత్తాతలు లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. కావున ఆకస్మిక ధనం గురించి కానీ
తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా లభించేటువంటి ధనాన్ని గురించి కానీ మేషరాశి వారు ఆలోచించకుండా ఉండడం చాలా మంచిది. పైగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు బంధువర్గంలో తమకంటూ ఉన్నటువంటి గౌరవం మరకాస్త పెరగడం, మీ మాట విన్నట్లయితే కనుక మేము అభివృద్ధి చెందుతామని 10 మంది మీ యొక్క సలహాలు తీసుకోవడం అనేటువంటిది జూన్ 8వ తారీఖు నుంచి ఏర్పడుతోంది. దీనివల్ల మీకు ఉచితమైనటువంటి మంచి వాక్చాతుర్యము, అదేవిధంగా మీ మాటలో వివిధ స్వరం వినబడ్డము, మీకంటూ ఒక పెద్ద పీట వేయడము అనేటువంటిది ఖచ్చితంగా ఈ జూన్ 8వ తారీఖు తర్వాత నుంచి మేషరాశి వారికి గౌరవ ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి వీరి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి జూన్ 12వ తారీఖు నుంచి కడుపుకు సంబంధించి ఇబ్బందులు, తిన్న పదార్థం డైజెస్ట్ కాకపోవడం, పైగా మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఈ విధమైనటువంటి కడుపుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. మేషరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగేటువంటి అవకాశం కానీ, లేదా మీరు మీ యొక్క స్థానాన్ని మార్చుకుని సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఏ విధంగా ఎదగాలి అనేటువంటి పూర్తి విషయాల్ని మీ జాతక పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏది తెలియకపోతే మీ యొక్క ఫోటోని మాకు వాట్సాప్ చేయడం, దాని ద్వారా మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనేది అంచనా వేసి ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చూపడం జరుగుతుంది. అయితే జూన్ నెలలో మేషరాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా జూన్ నెలలో మేషరాశి వారు ప్రతి మంగళవారము, గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారము కూడా నవధాన్యాలు సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం తలస్నానం ఆచరించి ఏదన్నా ఆవుకు తినిపించడం కానీ, లేదా పరమశివుడికి కేవలము చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కానీ మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య తొలగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారు జూన్ అంతా కూడాను ఓం నమ శివాయ నమః అని శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 54 సార్లు చదవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా భస్మాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి, అద్భుతంగా పరమేశ్వర కటాక్షం కలుగుతుంది. ఈ జూన్ నెలలో మేషరాశి వారు మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందడానికి కేవలము పరమశివుడు ఆరాధన అత్యంత ప్రాధాన్యతంగా ఉంటుంది. కావున మేషరాశి వారు జూన్ నెలంతా కూడా పరమశివుడి ఆరాధన చేయవలసిందిగా చెప్పదగ్గ సూచన. పరమేశ్వరార్పితమస్తు.